నిఖిల్ నాయర్ వచ్చి వెంటనే ఒక టాస్క్ అయితే పెట్టారు. సింపుల్, కెప్టెన్సీ బ్యాచ్ కూడా ఇచ్చారు నమ్మడానికి. అది చెప్పడం మానేసి అసలు వచ్చే అన్న హౌస్లోకి తను చేసిన ఫస్ట్ పని ఏంటి, అందరినీ కూర్చోబెట్టి బిగ్ బాస్ నన్ను న్యూ కెప్టెన్ చేసాడు, బ్యాచ్ ఇచ్చారు, నేను వెళ్ళిన తక్షణ కర్తవ్యంగా నన్ను బిగ్ బాస్ స్టోర్ రూమ్లో మీ కెప్టెన్ బ్యాచ్ అక్కడ పెట్టమన్నారు, బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ఇచ్చిన అప్డేట్, అలా అయితే నీ పవర్ పని చేస్తుందని సంథింగ్ ఏదో చెప్పి కన్విన్స్ చేయాలి తప్ప వెళ్ళి అందరికీ హాయ్ బాయ్ చెప్పి తర్వాత నాకు సార్ ఎక్స్ప్లెయిన్ చేసామని అడగడం, మళ్ళీ కూర్చోబెట్టి ఏంటి అసలు కన్విన్స్ చేయడం అసలు అక్కడ నచ్చల. ఐ మీన్ తనకు అర్థం కాలేదు, ఆ టెన్షన్లో మనకు తెలియదు కదా, ఇక్కడ నేను నుంచి ఈజీగానే మాట్లాడచ్చు, అక్కడ తన స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉండిద్దో ఎవరికి తెలీదు. బట్ ఇంకోలా డీల్ చేసి ఉంటే సరిపోయేది కదా. ఆ ప్లేస్లో ఒకవేళ రమ్య ఉన్న ఆ మిగతా ముగ్గురు అమ్మాయిలు ఎవరున్నా కూడా వేరేలా ఆడేవారు. ఇప్పుడు వాళ్ళతో కంపేర్ చేయట్లేదు, ఎవరిది ఆడుకుంటుంది, వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ కూడా ఉంటుంది. సో నిఖిల్ నాయర్ ఐ మీన్ కంపారిటివ్లీ అంటే మనోడు లెస్ కొంచెం సెన్సిటివ్, అంటే కొంచెం ఇలాగా రఫ్ అండ్ టఫ్గా ఆడలేడు. ఫస్ట్ ఇంప్రెషన్ అంటే అంటే డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అని ఉంటుంది, ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బెస్ట్ ఇంప్రెషన్ అని కూడా ఉంది. బట్ నేను రెండు నమ్మను. బట్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్దే కదా, ఆబ్వియస్లీ తను తెలుసుకున్నాడని కూడా చెప్పాడు. బట్ స్టార్టింగ్లో తెలుసుకోవడం అనేది వెరీ వెరీ మంచి విషయం అది. సో అది మళ్ళీ రిపీట్ చేయకుండా ఉంటే బాగానే ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ కరెక్ట్గా చేసి లాస్ట్లో తప్పు చేస్తే తెలుసుకోలేడు కదా. బట్ కింద కామెంట్ చేయండి.